వృషభ రాశి వారికి డబ్బు విషయంలో అసలు సమస్య ఎక్కడుంది? ఆదాయం ఉన్నా చేతిలో డబ్బు నిలవడం లేదా? అప్పులు పెరుగుతున్నాయా? ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఆలస్యం అవుతుందా? లేదా ఊహించని ఖర్చులు పదేపదే వస్తున్నాయా? జ్యోతిష్య పరంగా వృషభ రాశి వారికి ఇవి ఎందుకు జరుగుతాయో, ఏ గ్రహాలు కారణం కావచ్చో, అప్పుల నుంచి బయటపడే అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. గమనిక: ఇది చంద్రరాశి ఆధారిత సాధారణ విశ్లేషణ. పూర్తి జాతకం ఆధారంగా ఫలితాలు మారవచ్చు. వృషభ రాశిని ఆధారంగా తీసుకుని, ప్రస్తుత గోచారాలను కూడా కలిపి ఫైనాన్స్, డెట్స్, క్యాష్ ఫ్లో అంగ్లేలో చూస్తే ఇలా ఉంటుంది. ఇది సాధారణ రాశి విశ్లేషణ. వ్యక్తిగత జాతకంలో లగ్నం, దశ, అంతర్దశలు చూస్తేనే అప్పు ఎందుకు వచ్చింది, ఎప్పుడు తీరుతుంది అనే స్థాయిలో ఖచ్చితత్వం వస్తుంది. వృషభ రాశి, ఫైనాన్స్ మరియు డెట్స్. ఆర్థిక స్వభావం వృషభానికి సహజంగా స్థిరమైన ఆదాయం, ఆస్తి, సేవింగ్స్, టాంజిబుల్ వెల్త్ వైపు మొగ్గ ఉంటుంది. కానీ ఒకసారి పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్ తీసుకుంటే దానిని మోయడం ఎక్కువ కాలం సాగవచ్చు. అప్పులకు ప్రధాన జ్యోతిష్య కారణాలు: ఆరో భావం, అప్పులు, లోన్స్, రీపేమెంట్ ప్రెషర్. వృషభానికి ఆరో స్థానం తుల, అధిపతి శుక్రుడు. శుక్రుడు బలహీనంగా, పాపగ్రహ ప్రభావంలో ఉంటే లైఫ్ స్టైల్, ఫ్యామిలీ కంఫర్ట్ లేదా కమిట్మెంట్స్ వల్ల డెట్ పెరగవచ్చు. ఎనిమిదో భావం అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ బర్డెన్స్, ఇన్షూరెన్స్, ట్యాక్స్, సెటిల్మెంట్ వంటి సడన్ ఆబ్లిగేషన్స్. వృషభానికి ఎనిమిదో అధిపతి గురువు. 12వ భావం ఎక్స్పెండిచర్, మనీ లీకేజ్. అధిపతి కుజుడు. కుజుడు దోషగ్రస్తుడైతే ఇంపల్సివ్ స్పెండింగ్ లేదా సడన్ ఎక్స్పెన్సెస్ రావచ్చు. రెండో భావం క్యాష్, సేవింగ్స్, అక్యూమ్యులేటెడ్ వెల్త్. దీని అధిపతి బుధుడు. బుధుడు బలహీనంగా ఉంటే మనీ మంగేమెంట్లో సమస్యలు రావచ్చు. 11వ భావం ఇన్కమ్, గెయిన్స్. దీనికి అధిపతి గురువు. గురువు బలంగా ఉంటే డెట్ ఉన్న రికవరీ, గెయిన్స్కు సపోర్ట్ ఉంటుంది. క్యాష్ స్టాక్ ఎందుకు అనిపించవచ్చు? ప్రస్తుతం శని మీనంలో, అంటే వృషభం నుంచి 11వ స్థానంలో ఉంది. ఇది లాంగ్ టర్మ్ గెయిన్స్ను డిసిప్లిన్ ద్వారా బిల్డ్ చేసే ట్రాన్సిట్. కానీ శని రెట్రోగ్రేడ్ పశేలో ఉండటం వల్ల పెండింగ్ పేమెంట్స్, డెలేడ్ గెయిన్స్, ఓల్డ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మళ్లీ ముందుకు రావడం వంటి అనుభవాలు ఉండవచ్చు. శని డిసెంబర్ 11, 2026న డైరెక్ట్ అవుతుంది. ప్రస్తుతం గురువు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. కానీ వృషభం నుంచి ఇది 3వ స్థానం. అందువల్ల ఒక్కసారిగా పెద్ద క్యాష్ ఇన్ఫ్లో కంటే ఓన్ ఎఫర్ట్, బిజినెస్ యాక్టివిటీ, కమ్యూనికేషన్, సైడ్ ఇన్కమ్, నెట్వర్కింగ్ ద్వారా మనీ మూవ్మెంట్ రావడం ఎక్కువగా కనిపిస్తుంది. గురువు అక్టోబర్ 31, 2026న సింహంలోకి వెళ్తాడు. 2026 చివరి భాగం ముఖ్యమైనది. 26 నవంబర్ - 5 డిసెంబర్ 2026 ప్రాంతంలో రాహు, కేతు యాక్సెస్ క్యాప్రికార్న్ క్యాన్సర్కు మారుతుంది. వృషభం నుంచి ఇది 9వ, 3వ అక్షం. కాబట్టి ఫైనాన్షియల్ డెసిషన్స్లో స్పెక్యులేషన్ కంటే క్యాల్క్యులేటెడ్ డిసిషన్స్ మంచిది. ముఖ్యంగా వృషభ రాశికి అప్పులు తప్పవు అనే యోగం లేదు. 6, 8, 12 స్థానాల అధిపతులు ప్లస్ 2, 11 అధిపతులు ప్లస్ శని, రాహు ప్రభావం ప్లస్ నడుస్తున్న దశ కలిసినప్పుడే హెవీ డెట్ ప్యాటర్న్ బలపడుతుంది. అందుకే ఎవరి జాతకంలో బుధుడు, శుక్రుడు, గురువు, కుజుడు లేదా శని ఏ స్థానాల్లో ఉన్నారో తెలియకుండా గ్రహదోషం ఉంది అని చెప్పడం సరైంది కాదు. వృషభ రాశి వారికి డబ్బు రాకపోవడం కంటే, వచ్చిన డబ్బు ఎక్కడ నిలవడం లేదో తెలుసుకోవడం ముఖ్యం. గ్రహాల ప్రభావం ఏదైనా ఉండొచ్చు, కానీ సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్లస్ ఖర్చుల నియంత్రణ ప్లస్ అప్పుల రీపేమెంట్ డిసిప్లిన్ చాలా ముఖ్యమైనవి. జ్యోతిష్య పరంగా మీ వ్యక్తిగత జాతకంలో 2, 6, 8, 11, 12 భావాలు మరియు దశ, అంతర్దశలు పరిశీలిస్తే అసలు కారణం మరింత స్పష్టంగా తెలుస్తుంది. మీ రాశి గురించి కూడా ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలంటే కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.